వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ ఫైనల్గా రిలీజ్ అయిన రే సినిమా సాయి ధరమ్ తేజ్ డెబ్యూ మూవీ. మరి ఈ సినిమా ఎలా ఉంది చూసేద్దాం. దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు మూవీ 3 రివ్యూ. రాక్ అంటే మన హీరో సాయి ధరమ్ తేజ్ లైఫ్లో ఎలాంటి అంబిషన్ లేకుండా బాబ్ మార్లే మ్యూజిక్ అకాడమీలో స్టూడెంట్గా ఉంటాడు. బట్ అమ్మాయిలంటే చాలా పిచ్చి ఉంటుంది. తన లైఫ్లోకి అమృత అంటే మన హీరోయిన్ శ్యామి ఖేర్ ఎంట్రీ ఇస్తుంది ఒక అంబిషన్తో. ఆ అంబిషన్కి అడ్డుపడుతూ ఉంటుంది పాపులర్ పాప్ స్టార్ జన్నా అంటే శ్రద్ధా దాస్. అమృత రాక్కి ఎలా హెల్ప్ అవుతుంది? రాక్ అమృత వల్ల మారుతాడా? జన్నాకి చివరికి ఏమవుతుంది అనేదే రే స్టోరీ. ఇలాంటి స్టోరీస్ చాలానే వచ్చాయి కదా ఇప్పటి వరకు. సో ఆల్మోస్ట్ సినిమా మొత్తం ప్రెడిక్టబుల్గానే అనిపించింది. లవ్ స్టోరీ ఒక్కటి పక్కన పెట్టేస్తే ఇది దేవదాస్ పార్ట్ 2 అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల సేమ్ అట్లానే అనిపించింది కాబట్టి. అఫ్కోర్స్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సేమ్ డైరెక్టర్ కాంబినేషన్ కాబట్టి అలా అనిపించడంలో తప్పులేదు. బట్ డైరెక్షన్లో కొన్ని ఫాల్స్ ఉన్నాయి. నరేషన్, స్క్రీన్ ప్లే చాలా లూజ్గా ఉన్నాయి. అవి కొంచెం టైట్ చేసి ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా చేస్తుంటే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నోయల్స్ ర్యాప్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ నోయల్ ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా ప్లే చేశాడు. రే సినిమాకి పెద్ద హైలైట్ అంటే సాయి ధరమ్ తేజ్ అనే చెప్పుకోవచ్చు. డెబ్యూ మూవీ అయినప్పటికీ చాలా బాగా చేశాడు అండ్ తన పర్ఫార్మెన్స్ జీవించేశాడు. శ్రద్ధా దాస్ అండ్ సయామి కూడా చాలా బాగా చేశారు. శ్రద్ధ అయితే నెగిటివ్ రోల్లో అందరినీ ఇంప్రెస్ చేసింది తన పర్ఫార్మెన్స్తో. శ్యామి, శ్రద్ధ ఇద్దరు స్క్రీన్ పైన కనిపించినప్పుడు చాలా హాట్గా అనిపించారు. ఒక డాన్స్ అండ్ మ్యూజిక్ బేస్డ్ సినిమాలో మ్యూజిక్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మ్యూజిక్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అని అనిపించింది. సో నేను ఈ సినిమాకి ఇస్తున్న స్టార్స్ 2.5. నేను సినిమాలకి రివ్యూ ఇచ్చేది ఒక కామన్ మూవీ గోవర్గా మాత్రమే. ఈ డిస్క్లైమర్ నేను ప్రతి వీడియోకి వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి ఇది చెప్పను. ఐ యామ్ అ వెరీ కామన్ మూవీ గోయర్. అండ్ మీరు ఈ సినిమా చూస్తే మీ రివ్యూ కూడా ఏమన్నా ఉంటే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎలా నచ్చింది అన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్. బాయ్.